అన్న నమస్తే అన్న, ఏం పేరు? శివానంద్ అన్న. శివ. లోకలేనా? లోకల్. కూకట్పల్లి. అన్న ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, 33% రిజర్వేషన్లో మహిళలకు కూడా అవకాశం ఎక్కువ వస్తుంది. సో మరి ఏంటి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ మన తెలంగాణలో మన హైదరాబాద్కి మేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఇండిపెండెంట్ అన్న. ఇండిపెండెంట్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ అన్న. విన్ను కాంగ్రెస్ వచ్చింది 70 సంవత్సరం ఇది చేసింది చూసినాం. బీజేపీ 12 సంవత్సరం నుంచి చూస్తున్నాం, అది కూడా అట్లనే వచ్చింది. 10 సంవత్సరము టీఆర్ఎస్ చూసినాం, అది కూడా అట్లనే వచ్చింది. ఏ పార్టీ పైన మాకు నమ్మకం లేదు. ఈ పార్టీ గవర్నమెంట్ మరి 6 గ్యారెంటీలు అన్నీ అవే గ్యారంటీ తీసుకొని ఏం చేయాలన్నా? నెక్కాలా? ఏం గ్యారంటీ లేవు. ఏం గ్యారంటీ ఉంది? గ్యారంటీ ఇచ్చినారు, బస్లో చూడండి ఒక్కటి సీట్ దొరకట్లేదు. ఏం గ్యారంటీ తీసుకుని మాకు ఏం ఫైదా ఉందన్న? మొగోడికి ఏం ఫైదా ఉంది అది చెప్పండి. అన్ని ఆడవాళ్ళకేనా? ఆడవాళ్ళు వేస్తున్నారా? ఏం వస్తే ఏం అది ఏం లేదన్న. ఇగో బియ్యం రేట్ ఎట్లా అయింది? బియ్యం ఫ్రీ ఇస్తున్నారు. ఎంత అయినా 5 కిలోల ఏమవుతుంది? 5 కిలోకి ఏమొస్తుంది మీరే చెప్పండి. 4 రోజులు 5 కిలోలు. మీకు ఒక్కడికి 5 కిలోలు అన్న, మీ భార్యకి 5 కిలోలు, మీ పిల్లలకి 5 కిలోలు అన్న. నెలలో 5 కిలోలు మీరు తింటారా? మీరే చెప్పండి. నెలకి 5 కిలోలు అంటారా? నెలకి 25. మీ ఇంట్లో నలుగురున్నారు, ఒక మాట మీరే చెప్పండి. 5 కిలో మీకు సరిపోతుందా నెలకి? ఒక్కరికైతే సరిపోదు. మా అదే అంటున్నాను కదా, మా ఒక్కరికి అంటున్నాను కదా. ఒక్కరికి 5 కిలో సరిపోతుందా? అన్ని ట్యాక్సులు ఎక్కువ చేస్తున్నారు. బియ్యం రేట్ ఎక్కువ, గ్యాస్ రేట్ ఎక్కువ. 500 సబ్సిడీ ఇస్తున్నారు. ఏడా కూడా ఏడా ఇస్తున్నారు చూపియన్నా. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. ఏడా ఇస్తున్నారు చూపి అన్న. ఏం లేదు, ఊరికే చెప్పండి, మాకు కూడా వస్తుంది. రెడ్డి చెప్పిన ఏ రెడ్డి కూడా ఏం లేదన్న. ఉన్నది అదే రాజశేఖర్ రెడ్డి ఒకటే, ఏ రెడ్డి లేదు. ఆయన ఉన్నప్పుడే, ఆయన ఉన్నారు అప్పుడే. ఏం లేదన్న. సో మరి ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? అదే ఇండిపెండెంట్. ఎవరున్నారు అట్లా? ఏదైనా ఎవరైనా ఉండాలన్న, ఇండిపెండెంట్ ఉండాలి అంతే. ఇండిపెండెంట్ అంటే ఎట్లా ఉంటుంది అన్న తెలుసా? పార్టీ వైజ్ అంటే వాడికి పైనుంచి ఇది ఉంటుంది. ఇండిపెండెంట్ అట్లా ఏమి ఉండదు. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంటే అట్లా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్లు ఓట్లు వేసి గెలిపించి మన రాష్ట్రానికి మేయర్, అదే మన సిటీకి మేయర్ చేసుకునేంత ఉందన్న. మాకుంది, అందరికి ఉంది. మాకు కాదు, మాకుంది. నాకు కాదు, మాకుంది. చేయొచ్చు, అది రావాలి. ఏ పార్టీకి సపోర్ట్ చేయకండి. బీజేపీ అస్సలు లేదు. ఉంది, ఇప్పుడు లేదు. నీట్ ఎట్లా చేసిన? నీట్ ఎగ్జామ్స్ అవును, పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసాడు కదా. చేసేయండి. ఇప్పుడు 18 స్టూడెంట్ చనిపోయాడు. రిటర్న్ వస్తారా? రావు కదా, నిజంగా వస్తారా? మొన్న ఎట్లా కొట్టినారు చూసినారు కదా న్యూస్లో. అట్లా కొడతారు ఎవరైనా? స్టూడెంట్ వాడు ఏ పార్టీ నుంచి రావట్లేదు. మా హక్కు కోసం ఆయన పోయినారు. అది కొట్టదు. మోదీ ఒక్కసారి చెప్పినారు ఇట్లా ఇదే అయింది, మాతో ఏదో ప్రాబ్లం అయింది, నేను సరి చెప్పారు. వీడియో రిలీజ్ చేశారు. ఏంటి మొన్న అది రాహుల్ గాంధీ అది స్ట్రైక్ చేసినప్పుడు ఏమన్నారు? అది బ్రో అంట. ఎప్పుడైనా బ్రో అని మాటలు అన్నారా మోదీ? భాయ్యోర్ బైనో అంటుంటే ఇప్పుడు బ్రోకి వచ్చినారు. అట్లా మరి ఇప్పుడు బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు పరిపాలించింది ఇక్కడ. ఏ పార్టీ ఏం లేదన్న, అందరూ అట్లానే ఉన్నారు. అందరూ దొంగ. కేసీఆర్ అంతే, అందరూ దొంగలే. అందుకోసమే ఇండిపెండెంట్. విజయ్ వచ్చినాడు. తమిళనాడు అట్లా ఉండాలి. ఉంటే అట్లా ఉండాలి, లేకుంటే ఏ పార్టీకి లేదు. రాష్ట్రపతి శాసనం ఉండాలి అన్న. అంటే మీ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రపతి పరిపాలన ఉండాలా? ఇక అసలు పొలిటికల్ పార్టీలు వద్దు, అసలు వద్దు. సరే ఓకే రైట్, నీ అభిప్రాయం నువ్వు చెప్పావన్నా. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ వచ్చింది సార్, ఏది దొంగ ఓట్లు తీసేసేది, ఎట్లా అనిపిస్తుంది? అది కరెక్ట్ ఉంది, లేదన్నట్లేదు. అది కరెక్ట్. ఎస్ఆర్ఐ వచ్చింది, కరెక్ట్ ఉంది. ఇప్పుడు ముంగడు ఏం చేసినారు? 12 సంవత్సరం అయితే ఏ స్టేట్లో ఎలక్షన్ ఉంది ఆ స్టేట్లోనే చేసినారు. స్టార్టింగ్ నుంచి అన్ని స్టేట్లో ఒకేసారి చేస్తే ఏమవుతుంది? అవుతుంది కదా. గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేదన్న, అన్ని దొంగతనమే. ప్రాబ్లం ఏం లేదు, అన్ని దొంగతనం, ఏం లేదు. అదాని, అంబానీ వీళ్ళే ఏం చేసినారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఉంది, బతుకం అంతే, ఉన్నాం.
అంతే ఏం లేదు. సూపర్. సరే మరి మీ అభిప్రాయం అయితే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అన్న. కొత్త ఏదన్నా రాష్ట్రపతి శాసనం ఉండాలన్న. మా ఇండియా డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్రపతి శాసనం ఉండాలి అంతే. థ్యాంక్ యూ.